నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగన్కు మరో బిగ్ షాక్, మరో కీలక నేత రాజీనామా. ఇది కొత్త సంవత్సరం కాదు, మనకు అసలైన కొత్త ఏడాది ఉగాదే. చాగంటి వీడియో వైరల్. స్టూపిడ్ అంటూ రిషబ్ పంత్పై విరుచుకుపడ్డ గవాస్కర్. పిఎస్ఎల్వి C-60తో జంట ఉపగ్రహాలు, స్పేస్ డాకింగ్ ప్రయోగానికి శ్రీకారం. వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు సీట్ నుంచి పోటీ చేయడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డి పోటీ పడ్డారు. దీంతో వీరిద్దరికీ షాక్ ఇస్తూ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ను బరిలోకి దించారు జగన్. క్లీన్ ఇమేజ్ ఉండటం, ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో ఆయన అభ్యర్థిత్వం కలిసొస్తుందని జగన్ భావించారు. కానీ ఇంతియాజ్ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఈరోజు ఆయన పార్టీకి రాజీనామాను ప్రకటించారు. దీంతో వైసీపీ కర్నూలు సిటీ నియోజకవర్గ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 31న కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవడం మన దేశ సంస్కృతి కాదని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. సాంప్రదాయం ప్రకారం గ్రహాల కదలికను బట్టి సంవత్సరం నిర్ధారిస్తారని, అర్ధరాత్రి సంవత్సరం మారిందని పిచ్చి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. మనకు అసలైన కొత్త ఏడాది ఉగాదేనని చెప్పారు. మరి మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? చాగంటి మాటపై మీ కామెంట్. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్లో భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ మరోసారి తన ఆటపై విమర్శలకు గురయ్యాడు. ఈ మ్యాచ్లో భారత జట్టు ఒక కీలక దశలో ఉన్నప్పటికీ పంత్ తన మార్క్ షాట్ను ఆడేందుకు ప్రయత్నిస్తూ విఫలమయ్యాడు. మ్యాచ్లో బార్డన్ బౌలింగ్లో పంత్ ర్యాంప్ షాట్ను కొట్టేందుకు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. ఈ షాట్పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. స్టూపిడ్ షాట్ అంటూ అతడు భారత డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళొద్దు, ఇతర డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాలి అని గవాస్కర్ వ్యాఖ్యానించారు. గవాస్కర్ ఈ షాట్ను అత్యంత చెత్త షాట్ అని అభివర్ణించాడు. ఆయన తన వ్యాఖ్యలు ఇంకా కొనసాగిస్తూ భారత ఇన్నింగ్స్ అనవసర షాట్లు ఇంకా రన్నింగ్ చోటు చేసుకున్నాయి, క్లిష్ట సమయాల్లో ఇలాంటి చెత్త షాట్లను ఆడాల్సిన అవసరమేముంది అంటూ ప్రశ్నించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ నెల 30న పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను రోదసిలోకి పంపనుంది. ఈ ప్రయోగం ద్వారా విభిన్న పరిశోధనలకు ఇస్రో శ్రీకారం చుట్టనుంది. దీన్ని స్పేస్ డాకింగ్ ప్రయోగంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన రాకెట్ అనుసంధాన పనులతో పాటు ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను కూడా గురువారం పూర్తి చేసినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ నెల 30వ తేదీ రాత్రి 9:45 షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం జరగనుంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.